చిన్న దేవుని గొప్ప నామమునకు విమర్శ వీడియో అది. దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలను, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో 5వ తేదీ నుండి రేపటి దినం వరకు సిద్ధపరచబడిన ఉపవాస ఉజ్జీవ కోరికలు రేపటితో ముగించబడుతున్నాయి. రేపు ఈ టయానికి దరిదాపుగా ముగింపులోకి వస్తాం మనము. రేపు మరి చెన్నై పట్టణం నుంచి గొప్ప దైవ సేవకులను ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ రావాలని మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే చక్కని స్వస్థత వరం కలిగిన దైవ సేవకులు. ఒక్కోసారి ఆయన మనిషిని చూసి ప్రవచనం కూడా చెప్పేస్తాడు, ఇలా జరగబోతుంది మీ జీవితంలో. అది ఏదైనా మంచిదే కదా. కాబట్టి రేపు కార్యక్రమానికి అందరం హాజరు కండి. మనము 5వ తేదీ నుండి పిలేమోను రాసిన పత్రిక గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. నేను అనుకుంటూ ఉన్నాను, ఇంటికాడ కూర్చొని అనుకుంటా ఉంటాను, ఇది నా ప్రయాసనేమో, అసలు ఎవరికైనా అర్థమవుతుందా లేదా, ఇట్లా కూడా అనుకుంటా నేను. ఎందుకంటే ఉపవాస కోడికలకి ఎట్లా అలవాటు పడ్డారంటే కామెడీ చేసి నవ్విచ్చే పాస్టర్లను పిలుస్తారు, లేదా రోజుకు ఒక పాస్టర్ని పిలుస్తారు. ఆయన ఏం చెప్తాడు ఆయనకి తెలియదు. ఇక నేను ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తా ఉన్నా మీకు ప్రతి ఉపవాస కోడికల్లో. లాస్ట్ ఇయర్ కూడా మీకు 7 రోజుల్లో ఏం చెప్పాను? ఏ పుస్తకం చెప్పండి? యోధా పత్రిక ధ్యానం గురించి మీకు చెప్పాను. ఆ యోధా పత్రిక ధ్యానము మీకెంతమందికి అర్థమైందో నాకు తెలియదు. అది 7 ఒకే అధ్యాయం. అది ఒక అధ్యాయం. యోధా పత్రిక అంటే ఒకే అధ్యాయం. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది 25 వచనాలు. ఆ యోధా పత్రిక 7 రోజులు ధ్యానం చేశాం. యోధా పత్రిక యూట్యూబ్ లో 1, 2, 3, 4, 5, 6, 7 అని ఉంటుంది యోధా పత్రిక గురించి. ఈ యోధా పత్రికని యూట్యూబ్ లో చూసినటువంటి చాలా మంది సేవకులు నాకు ఫోన్ కాల్స్ చేశారు. నాకు ఫోన్ కాల్స్ చేసి, అయ్యా ఇది పుస్తక రూపంలో ఉంటే బాగుండును కదా అని చెప్పి అడిగారు. సరే అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాము. అదే లాస్ట్ ఇయర్ లో ఆగస్టులో 3 రోజులు ప్రకటన గ్రంథ ధ్యానం గురించి నేను 3 రోజులు మీకు తెలియజేశాను. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు, మొదటి భాగము మొదటి రోజు 5 అధ్యాయాలు, రెండో రోజు 6 నుంచి 18 అధ్యాయం వరకు, మూడో రోజు 19 నుంచి 22 అధ్యాయం వరకు మీకు చెప్పాను. అది కూడా ప్రజల్లోకి చాలా వెళ్ళిపోయి అది కూడా పుస్తక రూపంలో ఉంటే బాగుండు కదా అని చెప్పి నాకు చాలా మంది చెప్తా ఉన్నారు. యోధా పత్రిక ధ్యానాలు అలాగే ప్రకటన గ్రంథ ధ్యానాలు 2 కూడా పుస్తక రూపంలో చేయటానికి నేను ఆల్రెడీ డిటిపి వర్క్ జరుగుతాం. పుస్తకం వేయించాలంటే 20,000 కావాలి. ముందు వర్క్ జరుగుతుంది, అంటే కాగిత రూపంలో వచ్చి మనం డిటిపిలోనికి చేయించాలి. ఈ పుస్తకాలు కూడా ప్రింట్ అయ్యి వచ్చేటట్లుగా మీరు ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ఈ ఉపవాస కోడికల్లో ఆ పిలేమోను పత్రిక గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒకే ఒక అధ్యాయము, మీకు 6 రోజులు. అంటే ఈ రోజుతో మరి నా ప్రసంగం అయిపోతుంది. రేపు పాస్టర్ గారు వస్తారు కాబట్టి నాకు సమయం ఉండదు ఇంకా. కనుక మొదటి రోజు పిలేమోను పత్రిక అనేది ఏమిటి అనేది ఒక ఉపోద్ఘాతంగా మీకు చెప్పడం జరిగింది. రెండో రోజున పిలేమోను ఒక బానిస అనేది ఎలా మనం అర్థం చేసుకోవాలి అని మీకు తెలియజేశాను. మూడో రోజున అతడు యజమానిని విడిచి పారిపోయాడు అనే దాని గురించి మనం తెలుసుకోవటం జరిగింది. అలాగే 4వ రోజున మనము అతడు ఒక నేరస్తుడు అనే దాని గురించి చెప్పుకున్నాము. నిన్నటి కాలంలో అతడు తీర్పు పాలైన ఒనేసిము అని చెప్పుకున్నాము. తీర్పు పాలైన వాడు క్షమాపణ ఎలా పొందాడు,
పౌలు గారు అతనికి ఎలా సహాయపడ్డాడు అనేది నిన్న తెలుసుకున్నాము. ఈరోజు ఈ ఒనేసిము తీర్పులోనికి వెళ్లకుండా, అంటే మరణ శిక్షలోనికి వెళ్లకుండా ఎలా కాపాడబడ్డాడు, అతడు కాపాడబడటానికి కలిగినటువంటి హేతువేమై ఉంది, కారణమేమై ఉంది అనే దానికి ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, ఫిలెమోను ఇంట్లో ఇతని పనివాడు ఎవరు? ఒనేసిము. ఈ ఒనేసిము యజమాని ఇంట్లో దొంగతనం చేశాడు. డబ్బులు దొంగతనం చేశాడా, బంగారం దొంగతనం చేశాడు అనేది మనకైతే బైబిల్లో రాయలేదు, కానీ మొత్తానికి అతను దొంగతనం చేసి పారిపోయాడు, యజమానికి నష్టం కలిగించాడు. అలాంటి క్రమములో యజమానుడు అంటే రోమా చట్టం ప్రకారము దొంగతనం చేసి పారిపోయే వాడికి మరణశిక్ష ఉంటుంది. అయితే మరణశిక్ష పడకుండా ఒనేసిము మళ్ళా ఆ ఫిలెమోను ఇంట్లో పనివాడిగా చేరాడు. మళ్ళా పారిపోయి మళ్ళా రెండోసారి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు, యజమాని ఎలా ఒప్పుకున్నాడు, ఎలా క్షమించాడు, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. దేవుని ప్రజలారా, ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దాన్ని ఏం ముట్టుకోవద్దాం, అదే వీడియో, అది ఏం కాదులే, ఏం కాదు బ్లాక్ అయినా. కాబట్టి దేవుని ప్రజలారా, మనము ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఎలా అతను క్షమించబడ్డాడు అనే దానికి ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఇరువురికి మధ్యవర్తిగా ఉన్న పౌలు గారు. చెప్పండి, ఇరువురంటే ఎవరు? ఇరువురంటే ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? ఫిలెమోను యజమానుడు, ఒనేసిము పనివాడు. వీళ్ళిద్దరికి గొడవ అయింది. గొడవ అంటే దొంగతనం చేసి పారిపోయాడు కనుక శిక్ష వేయాలి ఇతనికి, ఒనేసిముకి. అయితే పారిపోయినటువంటి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంట? పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. పౌలు గారు ఎక్కడ ఉన్నాడని చెప్పుకున్నాము? చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న పౌలు గారిని కలుసుకున్న తరువాత పౌలు గారు ఒనేసిముకు దేవుని సువార్త బోధించి అతను చేసిన తప్పిదములను అతనికి జ్ఞాపకము చేసి అతన్ని సరిచేసి అతన్ని ప్రయోజకుడుగా చేసి ఏం చేశాడు? తిరిగి మరలా యజమాని దగ్గరికి పంపిస్తున్నాడు. యజమానికి ఒక ఉత్తరం రాశాడు, ఇతన్ని క్షమించు, ఇతను మారాడు అని చెప్పి ఉత్తరం రాశాడు. అంటే పౌలు గారు లేకపోతే, అంటే మధ్యవర్తి లేకపోతే వీరిద్దరికి సమాధానం వచ్చేది కాదు. ఈరోజు మధ్యవర్తి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు కనుక మధ్యవర్తిగా ఉండి ఉండకపోతే, కొంచెం నిదానంగా వినండి, పౌలు గారు మధ్యవర్తిగా ఉండి ఉండకపోతే ఒనేసిము అలాగే తన యజమానుడైనటువంటి ఫిలెమోను మరలా తిరిగి కలిసేవారు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? మధ్యవర్తి ఉన్నాడు కాబట్టి కలిశారు. మధ్యవర్తి లేకపోతే కలిసేవాళ్ళు కాదు. ఎందుకంటే రోమా చట్టం ప్రకారము దొంగతనం చేస్తే దారుణమైన శిక్ష ఉంటుంది. ఆ శిక్ష నుంచి తప్పించింది ఎవరు అంటే మధ్యవర్తి. ఈ రోజున ఆ మధ్యవర్తుల గురించి మనం ఏం తెలుసుకోబోతున్నాము? మధ్యవర్తి ఉండుట అంటే అది మామూలు విషయం కాదు. మధ్యవర్తి అంటే మామూలు విషయం కాదు. మనము పల్లెటూరులో కానీ లేకపోతే ఇంకా కొన్ని చోట్ల చూస్తాం. కుటుంబ గొడవలు వచ్చినప్పుడు, భార్యాభర్తల గొడవలు కానివ్వండి, ఏదైనా ఇంట్లో గొడవలు కావచ్చు, పెద్ద మనుషులను పిలుస్తారు. పెద్ద మనిషి పని ఏమిటంటే ఇరు పక్షాల ఉండి ఇరువురికి న్యాయం చెప్పేవాడు. ఒక పక్షాన ఉండేవాడు పెద్ద మనిషి అంటారు ఆయన. ఈ క్రమములో ఈ మధ్యవర్తి ఇరువురి అంటే ఉభయుల ఇటుపక్ష వారు అటుపక్ష వారు మధ్యవర్తి మీద కొంచెము అసహనం కూడా చెందుతారు. మధ్యవర్తిని కూడా కొంచెం దూషించే అవకాశం కూడా ఉంది. అయినా మధ్యవర్తి సహనము కలిగి ఆ ఉభయులను, అంటే ఏ కుటుంబం అయితే చెదిరిపోయిందో వారిని తిరిగి కలిపే ప్రయత్నం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ రోజున ఈ పౌలు గారు ఫిలెమోను ఇంట్లో పనిచేస్తున్న ఒనేసిము పారిపోయాడు. అతను శిక్షకు పాత్రుడయ్యాడు.
అలాంటప్పుడు ఎలా కలిపాడో మనము ఈ 5 రోజుల్లో తెలుసుకుంటుంది. అయితే ఈ పుస్తకం ద్వారా మనమేమి నేర్చుకోవాలి, మనం ఏం నేర్చుకుంటున్నాము, ఎలా మనకి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అనేది ఈ రోజున కొన్ని విషయాలు మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యవర్తి అనే విషయంలో యోబు గారు ప్రస్తావన ఎలాగుంది బైబిల్ నుంచి మనం చూడబోతున్నాం. యోబు గారు ఏం చెబుతున్నాడు ఈ మధ్యవర్తి మాటల గురించి? పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథము 33వ అధ్యాయము అందరూ చూడండి. యోబు గారు ఏం చెబుతున్నాడు? 23వ వచనం, 33:23 ఏముంది అక్కడ? నరులకు యుక్తమైనది ఏదో దానిని తెలియచేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి యుండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గారు అంటున్నాడు ఇక్కడ, నరులకు యుక్తమైనది ఏదో దానిని తెలియచేయుటకు. యుక్తమైనది అంటే ఏమండి? యుక్తమైనదంటే మంచి. మంచి అనేది ముందుగానే మనకు తెలిస్తే మనం తప్పు చెయ్యం. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచి అనేది మనలో ఉంటే మనం తప్పు చెయ్యం. మంచి అనేది తెలియక తెలిసి కొన్ని తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నాం. అయితే పొరపాటు చేసిన తరువాత ఇప్పుడు ఆ పొరపాటును బట్టి మనం ఎక్కడికి వెళ్తామంట? పాతాళంలోనికి వెళ్తాం. ఒక పొరపాటు చేసామండి, ఆ పొరపాటు వల్ల మనం ఎక్కడికి వెళ్తామని చెప్తుందండి బైబిల్? నీవు ఖచ్చితంగా పాతాళమునకు వెళ్తావు. పాతాళంలో ఏముంటుంది చెప్పండి? పాతాళంలో ఏముంటుంది? పాతాళములో నిత్య అగ్ని ఉంటుంది. మాట్లాడండి. పాతాళంలో ఏముంటుందంటే నిత్యము అగ్ని మండుచూ ఉంటుంది. ఈ పాతాళములోనికి ఎవరు వెళ్తారు? గుర్తుపెట్టుకోండి. పాతాళంలోకి ఎవరు వెళ్తారు అంటే దేవుడు లేడు అనేవారు వెళ్తారంట. బాగా వినాలి. పాతాళంలోకి ఎవరు వెళ్తారు? దేవుడు లేడు అనేవారు వెళ్తారు. రెండవది, పాతాళంలోనికి ఎవరు వెళ్తారు? అబద్ధికులు వెళ్తారంట. మూడవదిగా పాతాళంలోనికి ఎవరు వెళ్తారు? మోసగాళ్ళు వెళ్తారంట. మనం గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరు వెళ్తారు అంటే అబద్ధికులు వెళ్తారు, దేవుడు లేడనే వాళ్ళు వెళ్తారు, మోసగాళ్ళు వెళ్తారు. ఇంకా ఎవరు వెళ్తారు? శరీర కార్యములు జరిగించేవారు వెళ్తారు. శరీర కార్యములు అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పాడు శరీర కార్యములు జరిగించువారు. ప్రభు చెప్పేది ఒకటి, శరీర కార్యము జరిగించువారు ఈ లోక సంబంధమైన వారు, ఇహలోకమైన వారు. ఈ లోకమును ప్రేమించువారు నన్ను ప్రేమించరు, నాకు దూరస్తులుగా ఉంటారు. అందుకని లోకాన్ని, నన్ను విడిచి ఎవరైతే ఈ లోకాన్ని ప్రేమిస్తారో, లోకములో ఏముంటుంది చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవోపడము. అంటే ఏంటి? శరీరాశ అంటే ఏంటి? శరీరము కోరుకున్నది మనము నెరవేర్చుతాం. దేవుడు చెప్పింది కాదు. శరీరం ఏది కావాలంటే అది ఇస్తాం శరీరానికి. ఆ శరీరములో అబద్ధాలుంటాయి, మోసాలుంటాయి, ఏమండి, అన్నీ ఉంటాయి. అలాగే నేత్రాశ. నేత్రాశ అంటే నీ కంటికి ఏది కనిపిస్తే దాని వశమైపోతావు నువ్వు. నీ కంటికి ఏది కనిపిస్తే దాని వశములోనికి వెళ్ళిపోతావు. మూడవది జీవపు డంబము అన్నాడు. జీవపు డంబము అంటే అధికారమును కోరుకోవటం. నేను పెద్దగా ఉండాలి, నేను నా మాటే వినాలి, నేను ప్రెసిడెంట్గా ఉండాలి, నేను సెక్రటరీగా ఉండాలి, అసలు ఈ పేటకు నేను మేస్త్రిలాగా ఉండాలి, ఇట్లా అనుకుంటారు చూడండి, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అందుకని శరీర కార్యములను ప్రేమించువాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. అందుకని
మనము తెలియనప్పుడు, యేసు క్రీస్తు అనబడినటువంటి రక్షకుడు ఎవరో మనకు తెలియనప్పుడు మనం కూడా ఒనేసీము వలె తప్పు చేశాం, ఒనేసీము వలె పాపాలు చేశాం. నేను పాపము చెయ్యలేదు అనే వ్యక్తి అసలు ఈ భూమి మీద లేడు. నేను పాపము చెయ్యలేదు అనే వ్యక్తి భూమి మీద లేడు. అందరూ పాపులే, అందరూ పాపులే. అయితే పాపములు 4 విధములు అని చెప్తుంది ఏమండి గ్రంథాలు. వాటిని చతుర్విధ పాపములు అన్నారు. అంటే అర్థం ఏంటంటే 4 విధములైన పాపాలు. పాపాలు 4 విధాలుగా ఉంటాయి. ఒకటి ఆది పాపము అన్నాడు. ఆది పాపం అంటే ఆదాము అవ్వలు చేసినటువంటి పాపమును మనము కొనసాగిస్తున్నాం, అది ఆది పాపం. రెండవది జన్మ పాపము. అంటే అది ఎలా మనకు వస్తుంది అంటే తల్లిదండ్రుల నుంచి జన్మ పాపంగా వస్తుంది, బ్లడ్ రిలేషన్ అంటారు దాన్ని. మూడవదిగా కర్మ పాపము. కర్మ అంటే మనము చేసేటువంటి పనులను బట్టి, మనం ఏదైతే విత్తుతున్నామో ఆ విత్తన దాన్ని బట్టి రేపు ఖచ్చితంగా మనము పాపములోనికి వెళ్ళబోతున్నాం. నాలుగవది భవిష్యత్తు పాపం. అంటే పాపము చేయటానికి ప్లాన్ చేసుకోవటం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, వచ్చే నెల చేద్దాం, అక్కడ చేద్దాం, ఇక్కడ చేద్దాం అనుకుంటారు చూడండి, అది భవిష్యత్తు పాపం. ఇలాంటి వారు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారని చెప్పండి, పాతాళానికి వెళ్తారు. పాతాళములో ఏముంటుంది అంటే నిత్యాగ్ని. పాతాళం ఎలాగుంటుంది? చీకటిగా ఉంటుంది. పాతాళము చీకటిగా ఉన్న నిత్యము మండుచున్న అగ్నిగుండం. మరి పాతాళములో ఎలా ఉంటాము? మనుషుడు ఇక్కడే చనిపోతాడు కదా, ఇక్కడే అతన్ని భూస్థాపన చేస్తారు కదా అని చాలా మందికి డౌట్లు వస్తాయి. అయితే మనిషి శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ మనిషికి ఏమండి శరీరముతో పాటు ఆత్మ ప్రాణము కూడా ఉంటుంది. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. మనిషిలో 3 ఉంటాయి. జంతువుల్లో ఉన్న కుక్కలకి, ఆవులకి, పిట్టలకి 2 ఉంటాయి. ఏముంటుంది? ప్రాణము, శరీరం. వాటికి 2 ఉంటాయి. మనుషులు ఒక్కరికి 3 ఉంటాయి. ఆ 3వది ఏంటంటే అగస్ట ఆత్మ. శరీరం ఇది గుర్తుపెట్టుకోండి, శరీరం ఇది. శరీరము, ప్రాణము. ప్రాణము అంటే ఏంటి? రక్తం. ప్రాణం అంటే రక్తం. ఇప్పుడు కోడి ఉంది, దాన్ని కట్ చేస్తారు మెడ, ఎలా చచ్చిపోతుంది? అది రక్తమంతా పోగానే ప్రాణం పోతుంది, అప్పుడు దాన్ని ఎగురుతూ ఉంటుంది. అంటే ప్రాణము అంటే రక్తం. మూడవది ఆత్మ. అంటే భూమి మీద ప్రాణం పోతుంది, శరీరం ఇక్కడే ఉండిపోతుంది. మిగిలింది ఏమిటంటే ఆత్మ. ఈ ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే, నీవు పాపము చేస్తే, నీవు పాపివైతే నీ పాపమును బట్టి నీవు ఖచ్చితంగా పాతాళములోనికి వెళ్ళవలసిందే. ఇప్పుడు పాతాళం ఏం చేస్తుంది? ఒక్కసారి ఏమైనా శిక్ష వేస్తుందా? నువ్వు చేసొచ్చావు పాపము కాబట్టి ఇదిగో నీకు ఈ శిక్ష అని చెప్పి ఒక్కసారి వేస్తుందా అంటే కాదు. ఈ పాతాళము నిత్యము అంటే ఆ ఆత్మ నిత్యము మండుచున్న అగ్నిగుండములో కాల్చబడుతుంది. కాగితాన్ని పొల్లేసామనుకోండి, బూడిదైపోతుంది. కానీ దేవుడు ఏం చేసేది తెలుసా? ఈ ఆత్మను బూడిద చేయకుండా అది కాలుతూనే ఉంటుంది, ఆ అగ్ని మండుతూనే ఉంటుంది. అంటే ఎంతకాలము? శాశ్వత కాలం. అంటే ఆత్మ మండుచున్నంత కాలం. అప్పుడు అనుకుంటుంది ఆత్మ, నేను భూమి మీద పాపము చేయకుండా ఉంటే బాగుండు, నేను మంచి యుక్తమైన మాటలు నేర్చుకుని ఉంటే బాగుండు, నాకు ఎవరైనా చెబితే బాగుండు, ఈ స్థితిలోనికి నేను వచ్చేవాడిని కాదు అని ఆత్మ అక్కడ ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉంటుంది. చెప్పేవారు ఎవరున్నారు? చెప్పినా వినేవారు ఎవరున్నారు? అది అందుకని యోబు అంటాడు, యుక్తమైనది ఏదో వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తిగా ఉండిన ఎడల. అంటే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు యోబు. వేలాది దూతలలో గనుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఈ గనుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చి పాపిగా ఉన్నటువంటి మన జీవితాలు, మానవ జీవితాలకు ఏమండి దేవునికి, పరిశుద్ధంగా ఉన్నటువంటి దేవునికి
మధ్యవర్తిగా లేకపోతే యేసుక్రీస్తు, మనము కూడా ఇలాగ ఒక సంఘముగా సమకూడి పరిశుద్ధ సంఘముగా చేయబడే వాళ్ళము కాదు. అందుకని మనం ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఎవరు మధ్యవర్తి అంటే, ఫిలెమోను పత్రికలోనేమో ఏమండి, ఫిలెమోనుకు ఒనేసిముకు మధ్యవర్తి ఎవరు? పౌలు గారు. కానీ మనము సంఘముగా ఏం నేర్చుకుంటున్నామంటే, పాప జీవితంలో బ్రతుకుతున్నటువంటి మనకు పరిశుద్ధముగా ఉన్నటువంటి దేవునికి ఏమండి మధ్యలో ఏం కట్టబడిందంటండి? ఒక గోడ కట్టబడిందంట. పాపికి పరిశుద్ధునికి మధ్యలో ఒక గోడ కట్టబడిందంట. ఇప్పుడు దేవుడు ఈ పాపులను చూడటం లేదు. మీరు పాపులు అన్నాడు దేవుడు. ఇప్పుడు వీరు పాపముతో ఒకవేళ ప్రార్థించినా దేవుని సన్నిధికి చేరట్లేదు, వాళ్ళలో పాపం ఉంది కనుక. అందుకని వారు పాపములోనే మగ్గుతూ, పాపములోనే చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఇది ఎవరు చూశారు అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. చూసి తెలుసో తెలియకో పాపము చేశారు మానవుడు. దేవుడేమో కోపంగా ఉన్నాడు, గోడ కట్టేశాడు, నా ముఖం చూడమాకండి. మరి ఎలా వీళ్ళకి? అందుకని దేవునికి మానవునికి ఆయన మధ్యవర్తిగా వచ్చి ఏం చేశాడు? మనలను ఆయన సమాధానపరుచుటకు, అంటే పాపస్థితి నుంచి సమాధానపరిచి, సమాధానం అంటే ఏంటి? ఇద్దరు పోట్లాడుకున్నారు, వాళ్ళు పలుక్కోవట్లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ దారిపోయే వాళ్ళు, మీ ఫ్రెండ్ కనపట్లేదు ఏంటంటే ఈయన ఏం చెప్పడు, ఆ పక్కన పోయాడు అంటాడు, వాళ్ళిద్దరు పలుక్కోవట్లేదులే, పోట్లాడుకున్నారులే అంటాడు. ఇప్పుడు ఈ అడిగిన ఆయన, అరే వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు కదా, కలిపే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఒక మాటని ఈయన ఒక మాటని చేయబట్టించి ఇక్కడి నుంచి సమాధానంగా ఉండండి అంటాడు. సమాధానము అంటే చెడిపోయిన వారు తిరిగి మరలా ఏకమై కలుసుకొని నెమ్మది పడటం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చింది ఈ నెమ్మది అంటే, మధ్యవర్తి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు అనే మాట మనం చూడటానికి ఏమండి ఇక్కడ బైబిల్ కూడా చెబుతుంది. చూడండి, తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ఒకసారి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఏముంది అక్కడ? 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ మాట గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఒక్కడే. అలాగే ఏం రాశాడు ఇక్కడ? దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే. మధ్యవర్తులు అనేక మంది లేరు ఇక్కడ బైబిల్లో, ఒక్క ఆయనే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆ మధ్యవర్తి ఎవరు? క్రీస్తు యేసు అని ఒక నరుడు. అంటే యేసుక్రీస్తు దైవత్వముగా పరలోకంలో ఉన్నవాడు. ఆయన మనలను సమాధానపరచడానికి మరియమ్మ గారి ద్వారా ఆమె గర్భమున ఏమని పురుషుని ప్రమేయము లేకుండా పవిత్రుడిగా ఆయన పుట్టాడు. చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభు మొన్న మధ్య వచ్చాడు కదా 2000 సంవత్సరాల క్రితము అనుకుంటున్నారు. కాదు, ఆయన ఆదిలోనే ఉన్నవాడు. బైబిల్ చెప్తుంది ఆయన ఆదిలోనే ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుడే వాక్యమే దేవుడై ఉండెను అనే మాట చూస్తాం. హెబ్రీ పత్రికలో మీరు 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ వాక్యం అనే దేవుని యొక్క మాట ద్వారా సర్వ విశ్వమును కలిగెను అనే మాట చూస్తాం. అంటే యేసుక్రీస్తు ద్వారానే ప్రపంచములు అందరి సమస్తము జీవులన్నీ కలిగి. అంటే యేసు ప్రభు ఆదిలో ఉన్నాడు. ఆయన ఎందుకు మన మధ్యకు శరీరం ధరించుకుని రావాల్సి వచ్చింది అంటే, ఉభయులను ఏకం చేయటానికి. ఆయన దేవునికి మనకు ఉన్న వైరమును తీసివేసి సమాధాన పరిచే నిమిత్తము
ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన ఊరకనే రాలేదు, మాటలు చెప్పడానికి రాలేదు. ఆయన మన పాపములను తీసివేయాలి అంటే మన నిమిత్తము ఆయన శిలువలో బలి అర్పణ చేయబడాలి. మన నిమిత్తమైన రక్తము చెందించాలి, ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు ప్రాణం పెట్టారా లేదా అంటే బైబిల్ చెప్తుంది పెట్టారండి. యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చారా లేదా అంటే బైబిల్ చెబుతుంది మధ్యవర్తి ఆయనేనండి. మరి యేసు ప్రభు వచ్చి 2025 సంవత్సరాలు అయింది కదా. యేసు ప్రభు వచ్చి 2025 సంవత్సరాలు. ఇక్కడ కూర్చున్న మనలో యేసు ప్రభువుని ఎంతకాలం నుంచి తెలుసుకున్నావు అంటే నేను పుట్టినప్పటి నుంచి తెలుసుకున్నాను అనేవాళ్ళు ఉన్నారు. తెలుసుకున్నావు సరే, మధ్యవర్తిని గుర్తించావా? మధ్యవర్తిని నీవు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? మధ్యవర్తితో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేసావా? మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నా పాపములు తీసివేయి ప్రభువా అని ఎప్పుడైనా అన్నావా? అనలేదు. మనం అందుకని ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మన పాపములను తీసివేయటానికి వచ్చాడు. ఇప్పుడు అంగీకరించబడిన వాడు. నేను కూడా చిన్న వయసులోనే, యవ్వన ప్రాయంలోనే నేను రక్షణ పొందాను. ఎందుకు రక్షణ పొందాము? నాలో పాపమున్నదని నేను తెలుసుకున్నాను. ఈ పాపము వలన నేను ఖచ్చితంగా రేపు పాతాళానికి వెళ్తానని నాకు తెలుసు. అయితే దీని నుంచి ఒకరు తప్పించాలి గనుక ఆ తప్పించే వ్యక్తి ఎవరో ఒనేసిము ఎలాగో పౌలు గారు తెలుసుకొని వెళ్ళాడో నేను కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాను కనుకనే యేసుక్రీస్తు నా నిమిత్తము, నా పిల్లల నిమిత్తము, నా కుటుంబం నిమిత్తం. మా ఇంట్లో పెద్దవాళ్ళు 6, నేను, పాస్టర్ గారు, మాకిద్దరు కొడుకులు, నాకిద్దరు కోడళ్ళు. నేను సువార్త ప్రకటిస్తున్నాను. నా కుటుంబంలో అందరూ రక్షణ పొందిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నా కుటుంబంలో ఇంకా రక్షణ పొందకుండా నేను మీకు చెప్పలేను. ముందు నేను కూడా సరి చేసుకుని నా కుటుంబంలో అందరూ రక్షణ పొంది ఏమండి అందరూ ఆ శిక్షావిధి నుంచి తప్పించబడాలని వారు తెలుసుకున్నారు యవ్వన కాలంలోనే. దేవుని ప్రజలారా, మా మనవరాలు మీకు తెలుసు, చిన్నమ్మాయి 9వ తరగతి చదువుతుంది. ఆమె ఏమంటే తెలుసు, అప్పుడప్పుడు నాకు ఎప్పుడు ఇస్తావు బాప్తిస్మం అంట, నాకు ఎప్పుడు ఇస్తావు బాప్తిస్మం అంట. అంటే తెలియక చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే వారికి నేను పాపిని అనే తెలిసి ఉండాలి. తెలిసి ఆ పాపమును నేను ఒప్పుకోవాలనేటువంటి హృదయము, ఆ మనస్సు వాళ్ళకి రావాలి. అందుకని ప్రతి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఏం తెలుసుకోవాలంటే మన కొరకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనకు సమాధానము కలిగించడానికి వచ్చారు అని ఖచ్చితంగా దేవుని ప్రజలారా మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16 నుంచి మనం చదువుదామండి. ఏముంది అక్కడ 16 నుంచి అంటే, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతి ఆయనకు ఆధారమాయను, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తలపాగా శిరస్త్రాణముగా ధరించుకొనెను, ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును. ఈ మాట మీరు చూడండి, ఇక్కడ ఏమి రాశాడంటే యెషయా భక్తుడు, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను.
మధ్యవర్తి లేకపోవుట చూచి ఆశ్చర్యపడెను. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. అంటే యేసు క్రీస్తుని గురించే ఈ యెషయా భక్తుడు కూడా రాశాడు. మధ్యవర్తి ఉండాలి అంటే మనము ప్రభువులోనికి వెళ్ళాలి, మనము రక్షణ పొందాలంటే ఖచ్చితంగా మధ్యవర్తి అయిన యేసు క్రీస్తు ఉండాలి. ఎందుకు మధ్యవర్తి అంటే అర్థం ఏంటంటే ప్రాణము పెట్టేవాడు. ఎవరు పెడతారండి? మధ్యవర్తిగా వచ్చి ఎవరు ప్రాణం పెడతారు? యేసు క్రీస్తు పెట్టాడు. అక్కడ పౌలు గారిని చూడండి, ఒనేసిము దొంగతనం చేసి ఫిలోమోనుకు నష్టం కలిగించాడు. ఆ లేఖలో ఏం రాశాడు? నీకు ఒనేసిము ఎంత నష్టము కలిగించాడో ఆ నష్టము నా ఖాతాలో నువ్వు రాసుకో, నేను వచ్చి నీకు తీరుస్తాను. అంటే నష్టాన్ని తీర్చువాడు మధ్యవర్తి. ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, నీకు మధ్యవర్తి ఉన్నాడా? నీ పాపాన్ని నీవు విమోచించుకున్నావా? ఇంకా నీవు నీ పాపాన్ని విమోచించుకోకపోతే ప్రభు అన్నాడు నీకు పాతాళం తప్పదు అన్నాడు. అక్కడ అగ్ని ఆరదంట, పురుగు చావదంట. పురుగు అంటే ఆత్మ, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏమండి, మనం గమనించాలి. చూస్తూ చూస్తూ మానవుడు ఎప్పుడైనా క్షణంగా వెళ్ళిపోయాడు అనుకోండి, మనుషుడి గ్యారంటీ కాదు కదా. మనుషుని జీవితాన్ని గురించి భక్తుడు ఏం రాశాడండి బైబిల్లో? మనుషుని జీవితము ఏమండి నీటి మీద బుడగ లాంటిది అన్నాడు. నీటి మీద బుడగలా వెళ్తా ఉంటుంది. ఆహా భలే ఉంది, భలే ఉంది అంటాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏ పొలంలో పొడుచుకుంటుంది దానికి తాపమడి. మనిషి కూడా అంతే. పగలు బాగానే ఉంటాడు, రాత్రి కొంచెం నొప్పి వస్తుంది, పొద్దున్నే టెంట్ వేస్తారు. తెలియదు ఏమవుతుందో. రక్షణ పొంది లేవు గనుక, రక్షణ నీకు తెలియదు గనుక, నీకు మధ్యవర్తి అనుభవం లేదు గనుక ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా పాతాళం వెళ్ళాల్సిందే. దాంట్లో నో డౌట్. అగ్నిలో కాలాల్సిందే. అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి మనం చెప్పండి? మధ్యవర్తిని మనం ఉపయోగించుకోవాలి. ఆ మధ్యవర్తి మన ప్రభువైన యేసు నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. ఆయన రక్తంతో కడుగుకోమని చెప్పాడు కదా. ఇంకా ఎందుకు మనం ఆలస్యం చేస్తున్నాము? అది మనం గమనించుకోవాలి. ఇంకొక మాట కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదువుతామండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హెబ్రీ పత్రిక 9:15 మీరు చదువుకున్నారు. ఇప్పుడు అక్కడ ఏముంది తెలుసా? ఈ హేతువు చేత. హేతువు అంటే అర్థం తెలుసు కదా, కారణము. హేతువు అంటే కారణం. ఈ కారణము చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి. మొదటి నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే ఏంటి చెప్పండి? నిబంధన అంటే ఒప్పందము, ఒడంబడిక. ఒడంబడిక. మొదటి నిబంధన ఏమిటి? బాగా అర్థం చేసుకోండి. మొదటి నిబంధన ఏంటి అంటే యేసు క్రీస్తు ఇంకా శరీరధారిగా రాకముందు ఒక నిబంధన ఉండేది. ఆ నిబంధన ఏమిటంటే ఎవరైనా పాపము చేసి ఉంటే, చేసిన వాళ్ళు తెలిసింది కదా. పాపం అంటే ఏమనుకుంటున్నారు? అబద్ధమాడటం పాపమే, ఒకరిని మోసం చేయటం పాపమే. ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనుకోండి, పలకరిస్తాడుగా, అక్క అంటది ఏమన్నా, లేకపోతే అన్నా అంటాడు, బాగున్నావా అంటాడు. అటు పోయిన తర్వాత దాని మొహం, దాని సంగతి నాకు తెలియదా అంటారు. అది పెద్ద పాపం. అట్లా ఎన్నిసార్లు మీరు అంటారు ఒకసారి అర్థం చేసుకోండి. అసలు అక్కడ రాకెందుకండి? సమూయేలు ఏమన్నాడు? ప్రార్థన చేయకపోవటమే
పాపం అన్నాడు. నువ్వు ప్రార్థన చేయలేదా, నువ్వు పాపి అంతే. ఇంకా అంతకన్నా ఏం పాపం కావాలి? ఇంకా పెద్ద స్టోరీలోకి వెళ్ళక్కర్లా మనం. చిన్న చిన్నయే పాపాలు. ఎదుటి మనుషులు దూషిస్తే పాపం, ఎదుటి వాడి సొమ్ము ఆశిస్తే పాపం. ఇన్ని పాపాలు నువ్వు పెట్టుకొని నేను పరిశుద్ధుల్ని అనడానికి వీలు లేదు. అందుకని యేసుక్రీస్తు కంటే ముందు కాలంలో ఒక నిబంధన యెహోవా దేవుడు చేశాడు. ఏం చేశాడు? మీరు పాపము చేశారు. ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, మీరు పాపము చేశారు కాబట్టి ఈ పాపము నుంచి మీరు తప్పించుకోవాలంటే ఏం చెప్పాడు ప్రజలకి? ఈ పాపము నుంచి మీరు తప్పించుకోవాలంటే ఇంట్లో మీరు ఎంతమంది ఉన్నారు? అప్పుడు జనం ఎక్కువ కదా, ఆపరేషన్ లేవు కదా. ఇంట్లో 15 మంది 20 మంది లేవా కదండి. యోబు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. యాకోబు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది కదా. దేవుడి స్తోత్రం చెప్పండి. అంటే అప్పట్లో 15 మంది 20 మంది ఉండేవాళ్ళు. వీళ్ళు పాపము చేస్తున్నారు గనుక ప్రభు చెప్పాడు. అప్పుడు దేవుడు మానవ రూపంలో లేడు గనుక వాక్శక్తితో ఏం చెప్పాడంటే, ప్రతి సంవత్సరము అంటే ఏడాదికి ఒకసారి నా ఆలయము దగ్గరికి వచ్చి ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది మీరు మీ మందలో ఉన్న పొట్టేళ్లు తీసుకొచ్చి 15 మంది ఉంటే 15 పొట్టేళ్లు, 20 మంది ఉంటే 20, 5 ఉంటే 5, మీరు చేసిన పాపమును బట్టి యాజకుని సమక్షములో దైవ సేవకులు ఏం చేస్తారు తెలుసా అండి? ఆ పొట్టేళ్ళని తీసుకొచ్చినప్పుడు దానికి ప్రార్థన చేసి ఆ పొట్టేలు తల మీద చేయబెడతాడు. ఈ పాపం చేసిన తల మీద చేయబెడతాడు. ఈ పాపం ఈ గొర్రె మీదకి వస్తుందంట. అప్పుడు అది అప్పుడు దీన్ని నరికేస్తాడు. ప్రతి సంవత్సరం ఇక వేటలు 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 వేట అప్పటి నుంచి మొదలైన వేటలను కటింగ్ చేయటం. అయితే మన కాలం వచ్చేసరికి చూడండి, ఇంకా మనకు ముందు యేసు ప్రభు మనకు మేలు చేశాడు. ఇప్పుడు మనం కూడా ఈ పొట్టేలు కనుక అప్పుడు కూడా ఉందనుకోండి, 10 రూపాయలు వడ్డీలు తెచ్చేది సరే అక్కడ మనము బలి అర్పించాల్సింది. ఆ బాధ లేకుండా ప్రభు ఏం చేశాడంటే మొదటి నిబంధన ఏంటి? పొట్టేళ్ళు అర్పించటం, జంతువులను బలి అర్పించటం. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై, అంటే దానిని తప్పించడానికి ఆ గొర్రెలను చంపి వాటి రక్తాన్ని చిందించి పాపము తీసివేసి ఆ ప్రక్రియ అంతా తీసేసి యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన మరణము పొందినందున ఆ గొర్రెలకు మారుగా, ఇంటింటికి గొర్రెలు చంపుతున్నారు కదా, వాటికి మారుగా యేసుక్రీస్తే శరీరం ధరించుకొని మానవుడుగా పాపము లేకుండా వచ్చి ఆయన మన నిమిత్తం ఏం చేశాడంట? మరణము చెందాడు. ఆ మరణము పొందినందున ఆ మరణము ద్వారా యేసు ప్రభు మరణము ద్వారా ఎంతమంది అయితే ఆయన రక్తములో కలుగబడ్డారు. ఇక్కడ నుంచి బాగా వినండి. యేసు ప్రభు చనిపోయాడు మనకు తెలుసు. ఎందుకు చనిపోయాడో తెలుసు. గుడ్ఫ్రైడే చేస్తాం మనం. గుడ్ఫ్రైడే రోజున పానకం పంచుకుంటాం. ఏమండి ఎందుకు చచ్చిపోయాడు అంటే పాటలు పాడతాం కదా బాగా మనం అన్ని రకాలుగా, నా కొరకే చనిపోయావా ఆయన. ఇప్పుడు చనిపోయిన తరువాత ఆయన రక్తము చిందించిన తరువాత ఆ రక్తములో ఎంత మంది అయితే కడుగబడ్డారో, దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది అయితే కడుగబడ్డారో ఇప్పుడు నేను అడుగుతాను, నా వైపు చూడండి. ఇప్పుడు యేసు ప్రభు రక్తములో ఎవరు ఎంతమంది కడుగబడ్డారో చేతులు ఎత్తండి ఒకసారి. అంటే రక్షణ పొందిన ఎంతమంది చేతులు ఎత్త పైకి ఎత్తండి. అంటే ఇక కొంతమంది పొందలేదు. ఈ రక్షణ పొందిన వాళ్ళని, చేతులు ఎత్తిన వాళ్ళని బైబిల్ ఏం చెప్తుంది తెలుసండి? పిలువబడిన వారు అని సంబోధన చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మనము పిలువబడిన వారు. ఎక్కడికి పిలువబడ్డాం మనము? అక్కడ రాశాడు, నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము. ఆహా, నిత్యమైన స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఏంటి? స్వాస్థ్యం అంటే సొంతది. స్వాస్థ్యము అంటే సొంతది. ఆహా, నేను ఇల్లు కట్టుకున్నాను దేవుని దయ వల్ల అని అనుకుంటారు చాలా మంది. చాలా మంది అంటారు, నా ఇంటికి నేను 50 లక్షలు ఖర్చు పెట్టాను. మంచిదే, ఎవరు కాదన్నారు? ఒక ఆయన అంటాడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. మంచిదే,
ఎవరు కాదన్నారు? ₹1,00,00,000 ఖర్చు పెట్టాడు. దాంట్లో నువ్వు నిత్యము ఉంటావా? చెప్పండి, మాట్లాడండి. ఉంటావా? ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాడు. రాత్రి నొప్పి వచ్చింది అన్నాడు. ఈ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? అరే నాన్న బయటపడి ఇంట్లో సాపేసి అంటారు. ఇంట్లో బుడికి పెడతారా? ₹1,00,00,000 ఇంట్లో బుడికి చెప్పండి అమ్మా. బయట సాపేసి ఏమండి అంతే సంగతి. అంటే నీది కాదది, నిత్యమైన స్వాస్థ్యము కాదు, నీ సొంతది కాదది, నువ్వు టెంపరవరీ. అందుకని మానవుడిని అన్నాడు నువ్వు యాత్రికుడవు అన్నాడు. యాత్రికుడు అంటే అర్థం ఏంటి? నాగపట్నం వెళ్తారు కొంతమంది గొడవలు పోతారు. చెబుతున్నా, పోయిన అక్కడే కాపురం ఉంటాడు, ఉన్నాడు కదా, ఒక వారం రోజులు తిరిగి వస్తాడు. అంటే వెళ్తాడు, యాత్ర చేసి తిరిగి వస్తాడు. దేవుడు మనను ఇక్కడ పంపించాడు భూమి మీదకి. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చాడు కదా. నేను ఇక్కడే ఉంటాను, నేను అక్కడే పోను. నా ముని మనవరాలు పెళ్లి చూడాలి, ఆమె కూతురు నువ్వు అనుకోవడమే. అక్కడ ఏముండదు, ఆడ ఉంటుందా? ఏముండదు. అందుకని ప్రభు అన్నాడు, ఈ లోకము నీకు శాశ్వతం కాదు, ఈ లోకములో నీవు కట్టుకున్నటువంటిది నీ సొంత స్వాస్థ్యము కాదు. నువ్వు ఎప్పుడైతే నా రక్తములో కడుగబడ్డావో, కడుగబడిన మీరు పిలువబడిన వారు, ఈ పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం ఒకటి ఉంది నీకు. నిత్యము అంటే ఏంటి? ఎప్పుడూ ఉండే స్వాస్థ్యం. అంటే ఎప్పుడూ నీకు సొంతంగా ఉండే స్వాస్థ్యం ఒకటి ఉంది. ఆ స్వాస్థ్యములో వాగ్దానమును పొందుకోబోతున్నారు మీరు అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే పరలోకములో మీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యములలోనికి మీరు వెళ్ళబోతున్నారు. ఎలాంటి స్వాస్థ్యం? అక్కడ పరలోకములో అద్భుతమైనటువంటి స్వాస్థ్యములు మన కొరకు దేవుడు దాచి ఉంచాడట. ఏమండి, మనము ఇక్కడ ఎంత భక్తి చేస్తామో మనకు తెలియదు. మనం చేసే భక్తి గొప్ప భక్తి అని మనం అనుకుంటాం. కానీ ఒకవేళ నీ భక్తి మంచిదైతే, నీ ప్రయాస మంచిదైతే, నీ విశ్వాసం మంచిదైతే, ఒకవేళ నీవు ఇక్కడ ఈ లోకములో నీ తలువు చాలిస్తే, నీ యొక్క ప్రయాణం ముగిస్తే వెంటనే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు పరదేశంలోనికి వెళ్ళిపోతుంది. అయితే ఒక దినమున నీవు ఎక్కడికి వెళ్తావంటే పరలోకములో బంగారపు వీధుల మీద నీవు నడిచే యోగ్యత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. బంగారపు రోడ్లంట పరలోకంలో. మన చిన్న ఏమండి, ఇప్పుడు గ్రామం 11,000 12,000 అయింది కదా, ఇప్పుడు కొనడానికి కూడా లేదులే. ఈ చిన్నవి కొని బజారు మొత్తం చూపిస్తాం. పని ఏమున్నది వాళ్ళకి. అక్క బాగున్నావా, చూసావా అంట. చూసావా, ఈ చూపించడానికి పిలుస్తారు ముందు. ఈ నువ్వు నెత్తినెక్కించుకున్నావు, దేవుడు నీ కాళ్ళ కింద పెట్టబోతున్నాడు రేపు బంగారపు వీధులు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వేం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, అయ్యా రేటు పెరుగుతుందంట, అయ్యా ఈ నెలాఖరికి వచ్చేప్పటికి 2 లక్షల దాకా అయిద్దంట, నాకు ఒక 10 గ్రాములు నీ ప్రభు అనొద్దు. అట్లా ప్రార్థన చేయొద్దు. నేను నీ లోకములో పరలోకములో బంగారపు వీధుల్లో నడవాలి. ఆ బాధ్యత నాకు ప్రభు వాళ్ళు ప్రార్థన చేయి, నిన్ను దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని అక్కడ మనము ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ప్రణాళికలో మనం ఉండబోతున్నాం. మధ్యవర్తి ఎవరు ఇప్పుడు చెప్పండి? మనకు మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు మనకు మధ్యవర్తిగా ఉన్నారు అని చెప్పటంలో సందేహం లేదు. ఇప్పుడు ఒనేసిము ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. పౌలు గారి దగ్గరికి వెళ్ళకపోతే, పౌలు గారి దగ్గర పరిపేలు పొందకపోతే ఒనేసిము మరణానికి యోగ్యుడయ్యేవాడు. ఒనేసిము మరణము నుంచి తప్పించబడ్డాడు అంటే కారణము పౌలు గారు మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ రోజున మనము మధ్యవర్తి అనబడిన యేసుక్రీస్తుని రక్షకునిగా మనం అంగీకరించాలి. ఇంకా మనం ఏం తెలుసుకోవాలంటే, నాకు రక్షణ కావాలి, నేను రక్షణ అనుభవం పొందాలి అనేది ఒక కళగా పెట్టుకోవాలి, మనం ఒక దర్శనముగా పెట్టుకోవాలి. మనం దేవుని ప్రజలరా, నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ ఆ ఊరులో ఒకే ఒక కులం, ఊరు మొత్తం ఒకటే కులం, అందరు రెడ్డీస్ ఉండే ఊరు అది.
అక్కడ నన్ను పిలిచారు ఒక రోజున, లాస్ట్ రోజున పిలిచారనమాట, 3వ రోజున పిలిచారు. చాలా కాలమైంది. అక్కడికి వెళ్ళాను. ఏం మాట్లాడాలి ప్రభు? ముందే చెప్పాడు ఆ పాస్టర్ గారు, అయ్యా మా ఊళ్ళందరూ రెడ్డిస్ అయ్యా, ఒకే కులం ఉంటుంది, ఎక్కడో ఊరు బయట 2-3 ఒక కులం ఉంటుంది, వాళ్ళు లెక్కలేదు మాకు అని చెప్పి. అక్కడ మీటింగ్ లో 2,000 మంది వచ్చారండి, వినేవాళ్ళు 2,000 మంది వచ్చారు. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడించాడంటే, మరణము తరువాత ఏమైనా కాలం ఉంటుందా, మరణము తరువాత మనిషి గతి ఏమిటి అనే దాని గురించి 1:20 నిమిషాలు ప్రభు నాతో మాట్లాడించాడు. మరణము తరువాత, మరణము జరిగిందనుకోండి ఏం చెప్తారు, రేపటికి 2 అంటారు, 2 కాక 3 అయింది, 2. కానీ మరణం తరువాత ఏమైనా ఉందా అంటే ఉంది, చాలా ఉంది స్టోరీ, అది ఎవరు కనుక్కోవట్లేదు. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిస్తే ఏమండి అక్కడ అద్భుతం ఏం జరిగిందో తెలుసా, చివరిలో ఆల్టర్ కాల్ ఇచ్చి, ఈ రోజున మన ప్రభువు ద్వారా మీరు రక్షణ పొందటానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు, లేచి నిలబడమంటే, నా జీవితంలో నేను పాస్ అయిన తర్వాత హైలైట్ గా బాప్తీసానికి నిలబడిన ఊరే 170 మంది బాప్తీసానికి సిద్ధపడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యపోయాను అసలు, 170 మంది ఒకే రోజున బాప్తీసం. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి, అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఈ రోజున మనము విని కూడా వదిలేస్తున్నామే రక్షణ పొందకుండా. అంటే నరకానికో మరణానికి వెళ్ళటానికి కూడా సిద్ధపడుతున్నాం, కానీ మనము ముందుకు వెళ్ళకపోతున్నాం. వాగ్దానము నిత్య స్వాస్థ్యము పొందుకోవటానికి ఇష్టపడటం లేదు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. మనకు మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు. ఆ మధ్యవర్తి ఏమండి ఆ గోడ కట్టాడు కదా, మనకు మన ఉభయులకు గోడ కట్టాడు కదా, సమాధానం లేకుండా. ఈ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ఆయన మరణములో ఏం చేశాడు, ప్రాణము పెట్టి ఆ గోడను తొలగించి ఉభయులను కలిపి సమాధాన పరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని ఆయన సమాధానం కలుగు చేశాడు. ఎంతమంది ఈ మాటలు విన్న తరువాత మీరు అనుకోవచ్చు, నిజమే, ఒనేసీము గురించి నేను వింటూ, ఒనేసీము ఒక బానిస అని చెప్పుకున్నా. ఆ బానిస ఇంట్లో దొంగతనం చేశాడు, యజమాని ఇంట్లో పారిపోయాడు, శిక్షకు పాత్రుడయ్యాడు. వాస్తవంగా అతనికి మరణశిక్ష పడాలి, కానీ పౌలు గారి మాటల ద్వారా అతను సరిచేసి అతడు ప్రయోజకుడుగా చేయబడ్డాడు. ఒనేసీము అంటే ఏం చెప్పుకున్నాము, ప్రయోజనకరుడు. అంతకుముందు అతడు నిష్ప్రయోజకుడు, పౌలు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రయోజకుడుగా చేయబడ్డాడు. మనము కూడా రక్షణ లేకపోతే నిష్ప్రయోజనం, అంటే పనికిరాని వాళ్ళము. యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి సంఘముగా చేయబడితే మనము ప్రయోజకులము. అర్థం చేసుకోండి, దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి ప్రయోజనకరులైనటువంటి మనము ఇప్పుడు ప్రార్థన చేస్తే సమాధానం వచ్చింది కదా. అంతకుముందు మనం ప్రార్థన చేసినా గోడ ఉంది కాబట్టి దేవుని సన్నిధి చేరేది కాదు. ఇప్పుడు మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఖచ్చితంగా దేవుడు వింటాడు, మన మొర ఆలకిస్తాడు, మనకు కావలసిన సహాయము దేవుడు చేస్తాడు. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే మనమందరం కూడా సిద్ధపడి అన్ని విషయాల్లో చూడమ్మా, అన్ని విషయాల్లో మనం ముందు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.